హామీలపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేయడం అనేది వైఎస్తో ప్రారంభమైందని చెప్పొచ్చు. 2004లో వైఎస్ ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు కూడా తాను తొలి సంతకం మెగా డిఎస్పీ ప్రకటన ఫైల్పై పెట్టారు. దీంతో ఇప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగ ఆశావహులు కోచింగ్ సెంటర్స్ పరిగెడుతున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి చాలా కాలమైంది. ఇప్పుడు మళ్ళీ కోచింగ్ సెంటర్లకు కలొచ్చేస్తుంది. ఏపీపీఎస్సీ నుంచి కూడా ఉద్యోగ ప్రకటనలు వచ్చి చాలా కాలమయ్యింది. దీంతో నిరుద్యోగ యువత ఉద్యోగ ప్రకటన కోసం ఎదురు చూస్తోంది. దీంతో ఇప్పుడు నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సీ కోచింగ్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది కృష్ణా జిల్లా అవనిగడ్డ. ఇప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగ ఆశావహులు అవనిగడ్డ బాట పట్టనున్నారని తెలుస్తోంది. పనిలో పనిగా కోచింగ్ సెంటర్లు కూడా పుట్టగొడుగుల మాదిరిగా పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మొత్తంలో పోస్టులు భర్తీ కానుండడంతో ఆశావహులు సైతం ఎక్కువగా ఉన్నారు. దీంతో కోచింగ్ ఫీజు కూడా భారీగానే వసూలు చేసే అవకాశం ఉంది. మంచి సత్తా ఉన్న ఫ్యాకల్టీ ఉన్న కోచింగ్ సెంటర్లను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. సందట్లో సడేమియా అన్నట్లు చెట్ల కింద కూర్చోబెట్టి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లు కూడా ఉంటాయి. ఈ విషయంలో నిరుద్యోగులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న కోచింగ్ సెంటర్లు తమ బోర్డుల దుమ్ము దులిపి స్వాగతం పలకనున్నాయి. వీధులన్నీ ఫ్లెక్సీలతో నిండిపోనున్నాయి. ఇప్పుడు తప్పితే మరో అవకాశం తమకు ఉండకపోవచ్చని భావించి ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే డిఎస్సీ సాధించేందుకు కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల వారు ఇదే అదునుగా భావించి పెద్ద మొత్తంలో ఫీజులు పెంచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువతీ యువకులు జిల్లా కేంద్రానికి వచ్చి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో, ప్రైవేట్ హాస్టళ్లలో చేరుతున్నారు. నిరుద్యోగుల ఆశలను అవకాశంగా మార్చుకున్న కోచింగ్ సెంటర్ల యజమానులు విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ సందర్భంలో కోచింగ్ సెంటర్లలో వసతి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని కోచింగ్ సెంటర్లలో కనీస నియమ నిబంధనలు పాటించడం లేదు. కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. 1982 విద్యా చట్టం ప్రకారం ప్రభుత్వ గుర్తింపు లేని కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వం చర్య తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా కదలికలు కనిపించడం లేదు. ప్రతి తరగతిలో 50 మందికి మించకుండా చేర్చుకుని అర్హత గల వారిచే శిక్షణ నిర్వహించాల్సి ఉంటుంది. కోచింగ్ ఇస్తున్న వారి అర్హతలేమిటో విద్యార్థులకు చెప్పాల్సి ఉన్నా ఫ్యాకల్టీ వివరాలను ఎవరూ ప్రకటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో పనిచేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమనే ఆరోపణలు వస్తున్నాయి. వేలాది మంది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉండడం, ప్రతి కోచింగ్ సెంటర్లో ఒక్కో బ్యాచ్లో వందలాది మంది చేరుతున్నారు. 4-5 బ్యాచ్లుగా విభజించి వందలాది మందిని ఒకే చోట కూర్చోబెట్టి శిక్షణ ఇస్తున్నారు. దీంతో ఎవరికేమీ అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. కలెక్టర్, ఇతర యంత్రాంగం ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల వ్యవహారంపై దృష్టి సారించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. తమ వద్ద అనుభవజ్ఞులైన సీనియర్ ఫ్యాకల్టీ ఉందని, నిపుణులతో తయారు చేయించిన స్టడీ మెటీరియల్ అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంది, అధిక మార్కులు సాధించడానికి తోడ్పడతాయని చెబుతూ నిరుద్యోగులను ఆయా కోచింగ్ సెంటర్లు ఆకర్షిస్తున్నాయి. కానీ ఫ్యాకల్టీ అర్హతల వివరాలు వెల్లడించడం లేదు. ప్రకటనలు చూసి చేరేందుకు రాక అధిక ఫీజులు వసూలు చేస్తూ వారి అవసరాన్ని అవకాశంగా మార్చుకుని వేలాది రూపాయలు దండుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పోస్టులన్నింట్లోనూ నోటిఫికేషన్లొస్తే ఈ ఫీజులు మరింత పెంచడంతో పాటు మరిన్ని కోచింగ్ సెంటర్లు కొత్తగా వెలిసే అవకాశాలున్నాయి. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని దశాబ్ద కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్న నిరుద్యోగ యువత అప్పో చేసి కోచింగ్ సెంటర్లలో అడిగినంత ఫీజు ఇస్తూ చేరిపోతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్స్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించే కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు చేరుతున్నా వాటిలో పరిమితమైన సంఖ్యలో మాత్రమే చేర్చుకునే అవకాశాలు ఉన్నందువల్ల ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయించక తప్పడం లేదు. పలువురు ప్రజాప్రతినిధులు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు అవేమీ ప్రారంభం కాకపోవడంతో నిరుద్యోగులు ప్రైవేట్ సెంటర్లకు వెళ్ళక తప్పడం లేదు. ఈసారి డిఎస్సీ పేరుతో దోపిడీకి తెరలేపే కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.